వెల్కమ్ టు విజీ రెయిన్బో ఛానల్. ఇవాళ ఫస్ట్ బియ్యం కడిగేసి స్టవ్ మీద పెట్టాను. తర్వాత క్యాప్సికమ్ ఆలు ఆనియన్ కర్రీ చేస్తున్నాను. అవన్నీ కడిగేసుకుని పీట మీద పెట్టాను. తర్వాత అన్నం ఉంది, అందుకని కొంచెం చింతపండు పులిహోర కూడా చేస్తున్నాను. సో చింతపండు పులిహోరకి చింతపండు పిసికి పక్కన పెట్టుకుంటున్నా. టిఫిన్లో అయిపోతుందని లంచ్కి ఏమో అన్నము క్యాప్సికమ్ కర్రీ చేస్తున్నాను అనమాట. అందరికీ కూడా పులిహోరలో చింతపండు పులిహోర అంటే చాలా ఇష్టంగా ఉంటుంది కదా. సరే, తర్వాత ప్యాన్ తీసుకుని ఇక్కడ మామిడికాయ రసం పెట్టాను, అది కూడా ఉంది కొంచెం. తర్వాత ప్యాన్ తీసుకొని ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు, ఉప్పు, చింతపండు రసం వేసి బాగా మరగబెట్టేసాను. కొంచెం దగ్గర పడ్డాక అన్నంలో కలిపేస్తే కనుక చింతపండు పులిహోర అయిపోతుంది. పసుపు కూడా వేసాను. ఇది ఇన్స్టెంట్గా ఫాస్ట్గా అయిపోవడానికి అంతే. పల్లీలు కూడా ఒక 4-5 వేసాను. కొంచెంసేపు మరగడానికి పెడితే చింతపండు పులిహోర థిక్ అయిపోతే అప్పుడు అన్నంలో కలిపేయడం అంతే. పులిహోరలు చాలా రకాలు ఉంటాయి, మీకు తెలుసు కదా. నిమ్మకాయ పులిహోర, ఉసిరికాయ పులిహోర, బీట్రూట్ ముక్కలు నిమ్మకాయలు ముంచి అది నిమ్మకాయ పులిహోర, మామిడికాయ పులిహోర, అట్లా బోల్డ్ పులిహోరలు ఇప్పుడు రెడీమేడ్ మిక్స్లే వచ్చేస్తున్నాయి. జస్ట్ అలా కలిపేసుకుంటూ అయిపోతుంది. చింత చిగురుతో కూడా పులిహోర చేస్తారు, చింతకాయలతో. సో అన్నం తీసుకుని అందులో వేసాను. ఇదేమో మామిడికాయ రసం, టెంకలు ఉంటాయి కదా, దాంతోనే మామిడికాయ రసం పెడతాను. తర్వాత చింతపండు పులిహోర రెడీ. ఇప్పుడు ఇక్కడ ఉల్లిపాయలు తరుక్కున్నాను, క్యాప్సికమ్ ముక్కలు తరుక్కున్నాను, ఆలు కూడా నీళ్ళలో తరిగి పెట్టుకున్నాను, ఎందుకంటే నల్లబడిపోతే మీకు తెలుసు. సరేనా, ఇప్పుడు కూర ప్రిపరేషన్కి వెళ్ళిపోదాం. ప్యాన్ తీసుకుని ఆయిల్ వేసి, నాని కూరలు సింపుల్గానే ఉంటాయి. ఎప్పుడైనా స్పెషల్గా చేసినప్పుడు బాగా షూట్ చేస్తాను. సో ఉల్లిపాయ ముక్కలు వేసి కొంచెం పోపు దినుసులు వేసాక ఉల్లిపాయలు వేసేయండి. కానీ ఉల్లిపాయల కన్నా ముందు మనం ఆలు ముక్కలు వేసుకుందాం. ఆలు వేయడం వల్ల ఎక్కువ టైం పడుతుంది కాబట్టి, యాక్చువల్లీ అందరూ పోపు వేసి ఉల్లిపాయలు వేసి తర్వాత క్యాప్సికమ్ ఆలు వేసి మూత పెడతారు. మగ్గిపోతే ఏం కాదు, కానీ ఆలు ఎక్కువ టైం పడుతుంది కాబట్టి నేను ఏం చేశానంటే ముందు ఆలు వేసాను, కలిపేసి కాసేపు మూత పెట్టండి. ఇట్లాంటి కూరలకి కొంచెం ఆయిల్ వేయండి, అప్పుడే కొంచెం బాగుంటుంది. తర్వాత క్యాప్సికమ్ ఆలు కాంబినేషన్ ఇష్టపడిన వాళ్ళు ఉండరు, అందరికీ తెలుసు. ఇప్పుడు కుకింగ్ ఛానల్స్ అందరూ ఎక్స్పర్ట్స్, ఎంత బాగా రన్ అవుతున్నాయో. కొంచెం స్వీట్స్ ఎక్కువ తినడం తక్కువ, ఒకటే తక్కువ. ఆలు ముక్కలు వేయక క్యాప్సికమ్ కూడా వేసాను. తర్వాత ఉల్లిపాయ ముక్కలు బాగా కలిపేసి కొంచెం అల్లం వెల్లుల్లి ముద్ద, ఉప్పు, పసుపు వేసి మూత పెట్టేయండి. నేను ఎక్కువ నడవలేను కాబట్టి నా బెడ్రూమే కిచెన్లో తయారు చేసుకున్నా. ఎలక్ట్రిక్ స్టవ్ మీదే నా వంటలు.
ఇద్దరే ఉంటాం కాబట్టి బావ ఆఫీస్కి వెళ్ళిపోతాడు, వచ్చిన పడుకునే ఉంటాడు. భోజనానికి హోటల్ తప్ప ఎప్పుడు వీకెండ్సే మీటింగ్. సో అట్లా నా లైఫ్ గడుస్తుంది అన్నమాట. కొంచెం అల్లం వెల్లుల్లి ముద్ద, ఉప్పు పసుపు వేసాను. ఆల్రెడీ అన్నం అయిపోయింది, చింతపండు పులిహోర అయిపోయింది, తర్వాత మామిడికాయ చారు పెట్టాను. ఉప్పు కూడా వేస్తే ఏంటంటే త్వరగా మగ్గుతుంది, ముక్కలు మాడవు. మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండండి, లేకపోతే ఏమవుతుందంటే ఆడ ముక్కలు మాడిపోతే పై ముక్కలు ఎక్కువ వేగం. సో ఎప్పుడు కలుపుతూ ఉండాలి, మొత్తం ప్యాన్లో అన్ని ముక్కలకి సెగ తగులుతూ కలుపుతూ ఉండాలి. వంట చేయడం అంటే కొంచెం ఏదో చేసి పడేద్దాం అనుకుంటే అది రుచిగా ఉంటుంది. అట్లీస్ట్ టైం ఉన్నప్పుడు బాగా వండుకోండి, ఏదో వండుకొని తింటాం ఓకే. కానీ ఇదే గ్యాస్ స్టవ్ అయితే మనం కుక్కర్ మీద చేసేయచ్చు, అన్ని కూరలు కూడా ఎంత ఫాస్ట్ అంటే 5-10 మినిట్స్లో అయిపోతుంది. కానీ ఎంతైనా కుక్కర్లో డైరెక్ట్గా వండిన దానికి బయట ఫ్రై చేయడానికి తేడా ఉంటుంది. ఆ కూర తగ్గినట్టు ఆ కూర చేయాలి, ఇలా చేసినట్టు ఇట్లా తగ్గినట్టు చేయాలి. నేను మళ్ళీ బాగా సెటిల్ అయ్యాక స్టవ్ మీద చేసినప్పుడు కుక్కర్లతో చూపెడతాను, ఇంత ఫాస్ట్గా అయిపోతాయని. ఎలక్ట్రిక్ స్టవ్ కాబట్టి ఏంటంటే ఈ పెట్టుకోవడం హై లో పెట్టుకోవడంలో కొంచెం బాగా మేనేజ్ చేయాలి, లేకపోతే వేడెక్కిపోవడం, కాలిపోవడం, ముక్క వేగకుండా మాడిపోవడం అన్నీ జరుగుతూ ఉంటాయి. తర్వాత ఉప్పు పసుపు కారం కూడా వేస్తాను, కొంచెం ధనియాల పొడి, మెంతి పొడి, కొంచెం గరం మసాలా అన్నీ కలిపి మళ్ళీ మూత పెట్టేసాను. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎక్కువ మెత్తగా చేయొద్దు. ఇట్లాంటివి ఏంటంటే కొంచెం మెత్తపడితే చాలు, అప్పుడే రుచిగా ఉంటుంది, తినాలనిపిస్తుంది అన్నమాట. అందుకే చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా, ఇప్పటికిప్పుడు తినాలనిపించేస్తుంది. ఈ కూర మనకి పూరీలో బాగుంటుంది, చపాతీలోకి బాగుంటుంది, రైస్లోకి బాగుంటుంది, నాన్ రుమాల్ రోటీలోకి బాగుంటుంది, తినగలిగితే దోశల్లోకి కూడా చాలా బాగుంటుంది, ఎనీ టైప్ ఆఫ్ దోశ. క్యాప్సికమ్ కర్రీ విత్ ఆలు ఏంటంటే మనం ఉట్టి బగారా రైస్ చేసుకుని కూడా పక్కన కాంబినేషన్ చాలా బాగుంటుంది విత్ రైతా. సో క్యాప్సికమ్ ఇస్ వెరీ టేస్టీ వెజిటబుల్. ఇదిగో పులిహోర అలా ఐటమ్స్ తినేసాను, కొంచెం ఆకలేసి. తర్వాత మామిడికాయ చారు ఉంది, అన్నం, క్యాప్సికమ్ కూర. సో మీకు కనుక ఇవి నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ, బై బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. లైక్ చేయండి అబ్బా, బాయ్.